హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం జగన్పై దాడి, అతనిపైనే అనుమానం, సంచలన నిజాలైతే బయటికి. ఆ వివరాలైతే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సీఎం జగన్పై రాళ్ల దాడి, ఆ టీడీపీ నేతపై అనుమానం అయితే అంటున్నారు. సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగిన బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్కు చేరుకునే క్రమంలో సీఎం జగన్పై రాయితో అయితే దాడి చేశారండి. సో బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్పై క్యాట్ బాల్తో అయితే దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి పైన గాయమైతే అయ్యింది. సో ఇదిలా ఉండగా సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం తగిలిందండి. అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్లో ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫీస్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయన పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో జగన్ బస్సు యాత్ర సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని ఆయనపై దాడికి పాల్పడినట్లయితే సమాచారం. సో అంటున్నారు. ఈ విధంగా తెలియాల్సిందండి. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. సో అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇక కరెంటు లేని సమయం చూసి సీఎం జగన్పై ఆగంతకులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు అక్కడ సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారండి పోలీసు వారు. ఇక గాయం అయిన కంటికైతే చికిత్స తీసుకున్న అనంతరం జగన్ తన బస్సు యాత్రను యథావిధిగా కొనసాగించారండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అనుమానాలే వ్యక్తం చేస్తున్నారండి. సో పోలీసులు ఏమీ తేల్చలేదు, కానీ ఈ విధంగా నేతలు కార్యకర్తలు వీళ్ళే విధంగా టీడీపీ చేసి ఉంటుందని అయితే అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నిజాలు అయితే బయటపడాల్సి అయితే ఉంది. సో పోలీసుల దర్యాప్తు నిమిత్తం మొత్తం నిజాలు ఏవైనా కూడా ఈ దాడికి పాల్పడిన వారిని అయితే అసలు వదిలిపెట్టేదే ఉన్నదైతే సమాచారం.